పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనే అయింది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, నేను విష్ యూ. A few minutes later. ఏ ఎండలు వేడుంటే బయటికి ఎందుకు పోతాను? తెచ్చుకోండి. ఏ మునక్కాయలు ఊట మునక్కాయలు పట్టుకొచ్చుకుంటారు. ఏటి మునక్కాయలు? టీవీలో చూసారు. ఏం చూసిన టీవీలో? మునక్కాయలు బాగా తినాలంట మొగోళ్ళు. మొగోళ్ళు మునక్కాయలు తినమనింటారు, మునక్కాయలు తింటేనే మొగోడైతారని లేదు. మొగోళ్ళు మునక్కాయలు తినమనింటారు, మునక్కాయలు తింటేనే మొగోడైతారని లేదు. నువ్వు వ్యత్యాసంగా నొక్కో టీవీలో ఏం చెప్తారని. నువ్వు అట్లా చెప్పదు. మొగోళ్ళు తినమనింటారు, మొగోళ్ళు ఏం కాదు. కట్టలు కట్టలు తెచ్చుకొని తింటాను ఏమైనా అయ్యేని. అప్పుడే అట్ట డౌట్. అది ఇంకా మునక్కాయలు మొత్తం పోయేని. ఆ హోలీకి ఏడని మునక్కాయలు తినుకుంటున్నారు ఎవరన్నా. పెద్ద పెద్ద మొగోళ్ళనేమో కలర్లు కొట్టుకొని గుడ్లు కొట్టుకొని ఎంత హంగామా చేస్తా అంటే నువ్వు ఇదే దాని మీద ఉన్నావు చూడు, మునక్కాయల మీద. నీకు హోలీకి కాదు రాలే, హోలీ రంగులు కూడా కొట్టుకోవడం లేదు బయట. మళ్ళా నీకేం రంగులు వేసుకుంది అనిపించలేదా? నువ్వు కొట్టుకోలేదా? ఎవరు? ఏ రంగులు వద్దు, ఈ నుంచి కాదు, డైరెక్ట్ హోలిస్తాన్ నుంచి తెప్పించి బాటిల్ 10 బాటిల్ తెప్పించిన. నిన్నున్నాయి అడించోసారి 4 ఉన్నాయి, 6 వాడినా 4 పెట్టినా. హోలీ అంటే ఊరికే గుడ్లు చల్లుకో కలర్లు వేసుకునేది కాదు. హోలీ స్థానం నుంచి ఆ నుంచి వచ్చింది మనం మింద పోసుకోవాలి. ఏది పోయాలి? ఎవడు పోయాడు? సన్న పిల్లోడా నీకు నీళ్ళు పోసేకి? అందుకే మునక్కాయలు తింటే రాదు మోతనం ఉండేది. నువ్వు స్నానానికి వాడుకోది హోలీ. హోలీ వేరు ఇది వేరు నాయన. హోలీ వేరు ఇది వేరు నాయన. అది నువ్వు చెప్పే కలర్లు పూసుకునే హోలీయా? కలర్లు పూసుకునే హోలీ కాదు. ఈరోజు వాళ్ళకి తెలియక అది చేసుకుంటారు. హోలీ స్థానం నుంచి వస్తాయి అవి బాటిల్, అవి పోసుకోవాలా. పోసుకోవా? వేరే వాళ్ళు డబ్బులు కడుగుతున్నాడు ఇచ్చేమంటే ఇస్తా, మళ్ళీ జీవితంలో బాధపడతావు. ఎవరు? మీ తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళకి అసలు మంచి జరగదంట. నీ ఇష్టం. నీ ముత్తాతలు వాళ్ళు చాలా బాధపడతారంట. దుగ్గిన పోసుకోకపోతే నీ ఇష్టం. నీకు అట్లా వద్దనుకుంటే వద్దు. నా తాత ముత్తాత బాధపడతా అంటే నేను ఒప్పుకోలే. మళ్ళీ ఒప్పుకోలేదంటే పోయి స్నానం చెయ్యి. నువ్వు చేసినావు మళ్ళీ స్నానం చేసే కూర్చున్నాయి. ఇప్పుడు 6 అయిపోయినాయి, 4 మిగిలినాయి. 4 ఎవరెవరు తలగడతామని త్వరగా టకటక పోసుకో. పోయేదేముంది? ఇట్లేనా? పోసుకో ఈడే. మళ్ళీ లోలు పోయి ఎందుకు? అంతే పోసేసుకో. పవర్ వచ్చేది మునక్కాయల వల్ల కాదు, దానివల్ల వస్తుంది పవర్. నువ్వు టీవీలో మునక్కాయలు చూసినావు, టీవీలో రావి ఇవి తెలుసా? పెద్ద వాళ్ళు చెప్తారు షోలో. అందుకు నీకు అందుకే అంతగా నేను మీ ముత్తాతలు బాధపడతారంట అంటే ఎందుకు వంశపారం నిలబెడతావు లేదా అని బాధపడతాడు. ఇప్పుడు ఓసుకో, చూసుకో తేడా ఎట్లుంటుందో. తేడా అంటే నువ్వు తేడా అవుతాను కాదు, తేడా గమనిస్తావు నువ్వే ఎట్లా అనేది. కానీ ఇంకా జల్దీ నేను బయటికి పోల్లా. అన్నీ పవర్ఫులే, ఒకటికి మించి ఒకటి. అంత మంచి వాళ్ళవి. పోసుకో. అప్పుడే బాడీలో వేడి పెరుగుతుంటది చూడు. ఇది కూడా చూడు ఆవిడే పిల్లి పరిగెత్తి వస్తాను చూడు వెనకల. చూసే పవర్. వస్తా. నీకు నిజం చెప్పాలంటే నేను వాడు 6 ఇలే 10 ఇలే, నేను 6 పోసుకోలే. 4 ఇచ్చినాడు, 4 నీకే ఉపయోగించాలని చెప్పి నేను అదే కాదు కాడ పెట్టినా. ఏదైనా మంచిగా చేస్తా. పోసి నిక్కర్ లేక పోసుకో. తిక్కోడా అదే నిక్కర్ లేక వెనక మొత్తం గుమ్మరి
మునక్కాయలు పవర్ యాడి బోల్లో పోసుకో. నెమ్మందరు దిల్లే హాలిడే గట్టి కరుసు హాలిడే 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 హ్యాపీ చేస్తున్నాడు. చూసా పవర్ అప్పుడే పనిచేసింది. హలో నా అవి ఇచ్చిన వేసుకున్న 4 బాటిళ్ళు నలుగురువే. అవేడికి పంపిలో ల్యాబులకి ఎవరికి ఇచ్చి పంపించినావు అవి? వాడు సంతోష్ గారు వచ్చినాడు ఇచ్చేకి. క్యాన్లలో ఈలే నాయన, బాటిల్లో ఇచ్చినాడు. 2 లీటర్లో లీటర్ బాటిల్లో ఇచ్చినాడు. క్యాన్లలో ఈలే కలరు దేవుని సాక్షి బాటిల్లో ఇచ్చినాడు. ఏంటి బాబీ ఏ ముద్రష్టం నేల దొరికినారా నాయన మీరు? వానమ్మ ఏ హోలీకి కూడా నీళ్ళు పోసుకుంటాడు. ఎవడు నువ్వు పోసుకునేది అట్లా వేసినావు, నేను పోసుకోలే. ఎటువైపు పెట్టు చేస్తాను ఇలా పెట్టా. స్మెల్ రాలేదా? స్మెల్ వస్తుంది రాలేదా నీకేమి? కొద్దిగా రాలేదా? ఏందో లేరా నాయన, ఏ పండగ వానమ్మ మనశ్శాంతికి జరిగేటట్లు ఏం కనపడ్డంలే. ఏందోలే వాడు క్యాన్లలో పంపించినాడు కలర్ అంటే. వాడు సంతోషం వాడు పిల్లగాడు వస్తే పొల్లాడిచ్చి కొట్టు. పిల్లగాడు వస్తే పొల్లాడిచ్చి కొట్టు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నా కొడుకు వాళ్ళు ఎవరో ముసలోళ్ళు పాసులు పోసుకునేటివన్నీ తీసుకొచ్చి వాడు హోలీకి ఇచ్చి వాడు నవ్వుతానాడంటే ఇంటికాడివి. చిల్లర నా కూడా సంతోష్ గాని చీల్చేయి. ఈ పక్కల కనపడితే బూడ్చేయి. ఏమి ఎవడు చెప్పినంత ఏ ముసలోళ్ళని వాళ్ళ బంధువులు వచ్చినాడు. ముసలోళ్ళు ఏసీ రూమ్ లో పెట్టింటే నాయలు అంతా బాటిల్ అంతా నింపి పెట్టారంట. ఇంకోడెవడో 2 బాటిల్ ఊరు నుంచి జీవితమా అట్లా వాడు బస్సులో వచ్చినారంట ముసలోళ్ళు బస్సులో వచ్చేటప్పుడు ఏం చేయాలో తెలియక బాటిల్లో పోసుకొని బ్యాగ్ లో పెట్టుకొని వచ్చినారంట. బ్యాగ్ మారిపోయి మనకి ఇచ్చినాడు. అది ఆపే. బొంగులో మాత్రం మాట్లాడతావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాని అమ్మాయి ఆ నాయలు బస్సుల్లో బస్సు ఆపితే పాపరా బస్సు అంత దుమానం పోసుకో. పొరపాట్లు జరగవా? నువ్వెందుకు అరుస్తున్నావు? ఉచ్చలు పోసినారని వాళ్ళు ఏదో బస్సులో ముసలోళ్ళు ఆపుకోలేక పోసుకున్నారు. బాటిల్ బ్యాగ్ లో పెట్టుకొచ్చుకున్నారు. వాడు సంతోషంగానే తెలియకుండా తీసుకొచ్చి మనకి ఇచ్చినాడు. నోట్లే పోసుకో, తలకాయ మీద పోసుకోలే. తలకాయ మీద పడినాయా? నోట్లే పోయినాయంటే ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు తప్ప. ఎంత పని చేసి సంతోష్ గారు వాడు సంతోషం పెట్టాలి కానీ నలుగురిని. వనం ఇదేంద్ర స్వామి నువ్వు ఎంత కడిగినా పోదేమో నా డౌట్ వస్తుంది. రాత్రి చేసుకుంటాను గుర్రు గమ్ముండడానికి ఎవరికి వెళ్ళిపోకుండా అది ఇదని రచ్చుకొట్టడం వల్ల అది ఇది భయపడే ముచ్చలు భయపడేమని మొత్తం మనం మా ఉత్తాన్ని యాడ్ చేసినాం. మళ్ళా నాకైనా మీ ముత్తాలు కాదు వేరే తాతల్ని పోసుకున్నావు. మీ ముత్తాలు పోసుకున్నా కూడా నీ పుణ్యం వచ్చేమో. ఎవరైతే తాతలే కదరా. నువ్వు పెద్ద మనుషులకి వాల్యూ ఇవా? బొమ్మలు వచ్చుకో వాల్యూ అంటూ వాల్యూ వలుస్తారా సచివేరంలో. అయినా మునక్కాయలతోనే పవర్ వస్తుందేమో, ఈ దీనితో పవర్ ఉండదు.
ఉండదు పవర్ కూడా బాయా ఏం ఎవరైనా చూస్తారా? మన మాను మరద పోతామలా ఇంకా చూడలే ఇంకా అందుకే కొట్లమ్మ ఎవడన్నా ఉత్తరవి నాన్నవారు పెద్దది ఎవడొచ్చింది అట్లా వచ్చింది నీకు ఆలోచన సార్ నువ్వు చెప్పాలి కదా నాకు ఇట్లా పొలాన్ని నువ్వు వేరే అడగాల కదా ఏంటిది ఎంత పెడతాయి నాకు సంతోష్ గాడు వచ్చి బాటిల్ ఆడ పెట్టినాడు ఎందుకు స్మెల్ వస్తుంది? సంతోష్ కూడా నీకు ఎవరు పరిచయం మధ్య పిల్లగాడరా పిల్లగాడైతే పెద్దగాడైతే మేనే పెడతా కొట్టలే కొడతా ఊళ్ళో చేసుకుంటా ఏం నా రామాయణ నేను పోతా అంటే అదే మన మంచిది ఏదో ఒకటి పెండ పెడతావా ఊరికే హోలీ రోజు ఓలంటే కర్రలు పూస్తుంది కర్రలా అదేలే కర్రలతో తలకాయ వాళ్ళు కొడితే రెడ్ కలర్ వస్తుంది అదేనా? ఆ హోలీ నీకు కావాలంటే ఇప్పుడే చేస్తా కర్ర కూడా ఉంది. గుట్లు కూడా ఏంది కలర్లో అనేవి అది ఆ కలర్ ఎల్లో కలర్. నాకు అప్పుడే డౌట్ వచ్చి అన్ని ఎల్లో కలర్ ఉన్నాయి ఏంద్రా అని. నీకు రాలేదా హోలీ అంటే? నువ్వు హోలీ గురించి అంత బాగా మాట్లాడుతున్నావు. పొడి అని కూడా ఏ పొడి? ఏందా పొడి కలర్ పొడి కొట్ల ఇంట్లో చెప్పొద్దు, నువ్వు ఇంతకు 5 రోజులు రాద్దు. నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు, నువ్వు నోరు నా నోరు ఊరికే ఉండదు, ఊరికే బయట పెడతా నేను. అదొకటి ప్రాబ్లము. కొంపలు కూడా మళ్ళీ ఎట్లా రాని సార్ పండగ కూడా నువ్వు ఎవరెవరో మింద పోసుకో పాస్ పోసుకో నువ్వు ఇళ్ళకి రావాలని ఎట్లా చూస్తావు? నీకు హోలీ అంటే వేరే వాళ్ళు సుసోలి నీకు ముసలిలో పోసుకుంటావు నువ్వు. మౌతనం కోసం ముసలిలో పోసుకోవాలా? ఏడైనా మునక్కాయలన్నా తింటారు కానీ ఏడ చూసినా కానీ ముసలోళ్ళు పోసుకోవడం ఏంది మౌతనం కోసం? అసలు నువ్వేం మనిషా లేకపోతే ముద్ర స్టప్ రాకూడదు నువ్వు? నువ్వేం మనిషా లేకపోతే ముద్ర స్టప్ రాకూడదు నువ్వు? ఏమి పిలిచందన్నీ ఇంట్లో కొంప ఇది ఏంది మొత్తం అంతా పోసుకుంటా ఈడ పోసుకుంటా కలర్ నీళ్ళు కలర్ నీళ్ళు అవే ఒకటే కలర్ ఉంటాయా? ఏంది పేడ కలర్ ఎందుకు పోసుకుంటాను? అదే ఓలీ అట్లుందంట ఫ్యాషన్ అంట. నువ్వు మరి ఉత్తరం ఏడుతాను వచ్చావు నువ్వు ఉత్తరం ఏడ చెప్పొద్దు నువ్వు అర్థమైందా? కొట్ల మాట లేని ఎక్కించడం మళ్ళా కొద్ది వాసన వస్తుంది నీకు రాలేదేమో. వస్తుంది నీకు రాలే కదా. నీ స్మెల్ కలిసిపోయినట్లుంది. నోట్లకి నిజంగా పోయిందా? నిజంగా ఉప్పు తగిలినా? ఉప్పు కలర్ నీళ్ళు అది ఎత్తుకున్నావు. ఉప్పు నాకు అర్థం సైతాన్ మొహమ్మడము మాన మరదండి పోతాయి గెలులో ఆడ ప్రశాంతి హోలీ హోలీ హ్యాపీ హోలీ హాలిడే అంటివి యాడివే ఎవడా ముసలిలో పోసుకుంటే గుర్తారా హోలీ హోలీ హాలిడే అని? సిగ్గులేనా కొడుకున్నట్టున్నావు. కొంపలెక్కిన అడుగు పెట్టావా డ్రాయర్ నువ్వు ఇద్దరు బయట ఉండండి, లేదా మిద్దెక్కి ఎండిపోయేంత వరకు కింద దిగినావు ఖచ్చితంగా అందరిని పిలుస్తా. వద్దులేనా పైకి వెళ్ళిపో. పైకి వెళ్ళిపోయి అంత నిక్కర్తో సహా ఆరిపోలే మొత్తం స్మెల్ అంతా పోల. ఆ తర్వాత దిగు పైన కావాలంటే అరుచుకో హోలీ హోలీ హోలిడే అని. బొబ్బలు పైన అరుసు హోలీ హోలిడే బొబ్బలు వచ్చాయి కాలు డే అని. కాలుకి బొబ్బలు వస్తాయి పైన. సర్లే ఇవ్వడానికి కదా ఒక అమ్మాయికి ఇంత ఏడిపించింది ఏం లేదే పోపించిన అంతే. పైగా మాట్లాడుతున్నావు ఏమే ఏమ ముట్టద్దు తగలకుండా పో. ఇంకో 4 బాటిల్ తెప్పిద్దునా సాయంత్రం హోలీ చేసుకునేకి. మాట్లాడు వెళ్ళిపోతుంది ఎక్కువ మళ్ళంగా ఎక్కువ మళ్ళా దిగు చెప్తా నీ కథ. A few minutes later. మళ్ళా కొట్లమాడ ఎండ చచ్చిపోతాడా? కొట్లమాడ ఎండ నువ్వైతే బాగా వేసి కూర్చోలేక ఎవడు పోసుకోమంటారు ముసలోళ్ళవే. నీకు ఎండ అనిపించినప్పుడు లోపల హ్యాపీ చల్లగా ఏసీలో కూర్చోకుండా నువ్వు ఉంటాడు ఏముంటాడు ఎండ పొగమంటానయ్యే జీతం కూర్చోక ట్యాబ్ రామాయణంతో నీతో మాట్లాడడం వేస్ట్. నీతో
అసలు మాట్లాడకూడదు ఎట్లా నా మానాన్ని ఏడు కూర్చున్నా నేను మాట్లాడిస్తేనే నువ్వే వచ్చి బయట ఎండా ఉడకండి సరే అంత ఉడికి ఎండ ఉందేమో కొంచెం చల్లవ పోసుకొని చల్లాడతాడు కదా నేను ఇచ్చి చెప్తే నేనే కొట్టుకోలేదు వీడు. ప్రతిసారి నువ్వు అడగడం నేను వాడిని పోసుకో వస్తారు ఎవరు టక కానీ ఇంకా వద్దు బాత్రూంలో కనిపోతా ఏడా ఆడ. వెనకలా ఈడ పోసుకో ఇంకా గలీజ్ అంతా పోనీ ఒకటేసారి చూడ ఎత్త చేసినావు చూడు గలీజు ఇన్లా ఇది ఏం సాంప్రదాయంగా ఉందామని ఉంది అని ఏమన్నా ఇన్లా ఇది ఏం సాంప్రదాయంగా ఉందామని ఉంది అని ఏమన్నా నీకు నీవా నువ్వే చెప్పాలా గబ్బోడా తోడా అన్ని అలా మంచి శాతం ఉంటాడు. ఆ ఇంటి వాళ్ళంతా వస్తున్నారు ఉన్నారు రండి అక్క రాని ఏంటి వస్తున్నాడు మాట్లాడే వస్తాడు ఇప్పుడు నేను ఓపెన్ చెప్పేది వస్తుంది ఇట్లా హోలే అని చెప్పి పిల్లోడు అందరు ముసలోని పోసుకున్నాడు ఏయ్ యాడికి వెనకాలకే